వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ నీట్. నేను మీ ఖలీల్ సార్, ఫ్యాకల్టీ ఫర్ నీట్ జువాలజీ అండ్ యువర్ నీట్ మెంటర్. రీనీట్ ఎవల్యూషన్ చాప్టర్ నుంచి టాప్ 50 ఎంసీక్యూస్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. సో రీనీట్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు అనేవి ప్యూర్లీ ఎన్సీఆర్టీ బేస్డ్. సో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు అక్కడ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు డార్విన్ ఎవల్యూషన్ ఈజ్ డ్రైవన్ ప్రైమర్లీ బై ఆప్షన్ ఏ మ్యుటేషన్, బి న్యాచురల్ సెలక్షన్, సి జెనెటిక్ డ్రిఫ్ట్, డి రీకాంబినేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, న్యాచురల్ సెలక్షన్. నెక్స్ట్, ద థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ వాజ్ ప్రపోజ్డ్ బై డార్విన్, లామార్క్, హ్యూగో డెవ్రీస్, మెండల్. ద థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఎవరండి? లామార్కే కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది కాన్సెప్ట్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ వాజ్ అసోసియేటెడ్ విత్ లామార్క్, డార్విన్, హెర్బర్ట్ స్పెన్సర్, మెండల్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఆప్షన్ సి హెర్బర్ట్ స్పెన్సర్. హెర్బర్ట్ స్పెన్సరే కదా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేటటువంటి టర్మ్ని ఇచ్చింది. సో దాన్ని అడాప్ట్ చేసింది ఎవరంటే మాత్రం మనం డార్విన్ అని పెడతాం. ఓకేనా? అసోసియేట్ అన్నా, టర్మ్ గివెన్ బై అన్నా హెర్బర్ట్ స్పెన్సర్ అనేది మీరు ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ మెనలిజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సెలక్షన్, న్యాచురల్ సెలక్షన్, జెనెటిక్ డ్రిఫ్ట్, అడాప్టివ్ రేడియేషన్. ఇండస్ట్రియల్ మెనలిజం దేనికి ఎగ్జాంపుల్? న్యాచురల్ సెలక్షన్కే కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. దే పెప్పర్డ్ మాత్ ఎగ్జాంపుల్ సపోర్ట్స్ మ్యుటేషన్స్ థియరీ, న్యాచురల్ సెలక్షన్, లామార్కిజం, జెనెటిక్ డ్రిఫ్ట్. ఆప్షన్ బి న్యాచురల్ సెలక్షన్. నెక్స్ట్, మ్యుటేషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వాజ్ ప్రపోజ్డ్ బై డార్విన్, లామార్క్, హ్యూగో డెవ్రీస్, వైజ్మ్యాన్. మ్యుటేషన్స్ థియరీ ఎవరిండి ఇచ్చింది? హ్యూగో డెవ్రీసే కదా. నెక్స్ట్, అకార్డింగ్ టు హ్యూగో డెవ్రీస్ ఎవల్యూషన్ అక్కర్ బై స్లో కంటిన్యూస్ వేరియేషన్సా, సడన్ లార్జ్ వేరియేషన్సా, న్యాచురల్ సెలక్షన్ ఓన్లీనా, అక్వైర్డ్ క్యారెక్టర్సా? ఎవల్యూషన్ అనేది ఎలా అకార్డింగ్ టు హ్యూగో డెవ్రీస్ ప్రకారం ఎవల్యూషన్ అనేది ఎలా ఉంటుందండి చెప్పండి? లార్జ్, ర్యాండమ్, డైరెక్షన్లెస్ కదా. సో సడన్ లార్జ్ వేరియేషన్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హోమోలాగస్ ఆర్గాన్స్ ఇండికేట్స్. హోమోలాగస్ కన్వర్జెంట్ ఎవల్యూషనా, డైవర్జెంట్ ఎవల్యూషనా, మ్యుటేషనా, జెనెటిక్ డ్రిఫ్టా? డైవర్జెంట్ ఎవల్యూషన్ కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్స్. సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే అనలాగస్ ఆర్గాన్స్. నెక్స్ట్ చూడండి, అదే క్వశ్చన్. అనలాగస్ ఆర్గాన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైవర్జెంట్ ఎవల్యూషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్, అడాప్టివ్ రేడియేషన్, మ్యుటేషన్. ఇప్పుడే చెప్పాను కన్వర్జెంట్ ఎవల్యూషన్. వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ బర్డ్స్ ఆర్ దేనికి ఎగ్జాంపుల్స్ ఇవి? హోమోలాగసా, అనలాగసా, విస్టీజియలా, రూడిమెంటరీనా? అనలాగస్ కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 4 limbs of whale, bat, cheetah, human beings are examples of analogous organsa, homologous organsa, vestigial organsa, rudimentary organsa? ఆప్షన్ బి హోమోలాగస్ ఆర్గాన్స్ కదా. అడాప్టివ్ రేడియేషన్ రిఫర్స్ టు, అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏంటి? ఎవల్యూషన్ ఆఫ్ అన్రిలేటెడ్ స్పీసెస్ ఇంటూ సిమిలర్ ఫార్మ్సా, ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్ ఇన్ ఏ రీజన్, సడన్ మ్యుటేషనా, ఆర్టిఫిషియల్ సెలక్షనా? ఆప్షన్ బి కదా. ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్ ఇన్ ఏ రీజన్. నెక్స్ట్, డార్విన్ ఫించెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్
డార్విన్ ఫించెస్. ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ రేడియేషనా, అడాప్టివ్ రేడియేషనా, మ్యుటేషనా, లామార్కిజమా? అడాప్టివ్ రేడియేషనే కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ మార్సుపియల్ షో. ఆస్ట్రేలియన్ మార్సుపియల్ అనేది ఏం చూపిస్తుంది? అడాప్టివ్ రేడియేషనా, మ్యుటేషనా, జెనెటిక్ డ్రిఫ్టా, లామార్కిజమా? అడాప్టివ్ రేడియేషన్ కదండి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లాసెంటల్ వుల్ఫ్ అండ్ టాస్మానియన్ వుల్ఫ్ రీప్రజెంట్ డైవర్జెంట్ ఎవల్యూషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్, అడాప్టివ్ రేడియేషన్, మ్యూటేషన్. ప్లాసెంటల్ వుల్ఫ్ అండ్ టాస్మానియన్ వుల్ఫ్ ఏం రీప్రజెంట్ చేస్తుంది? కన్వర్జెంట్ ఎవల్యూషన్ కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫాజిల్స్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఫర్ ఎవల్యూషన్, రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్. ఆప్షన్ ఏ ఎవల్యూషన్. నెక్స్ట్, ఆర్కియోపెట్రిక్స్ ఈజ్ కన్సిడర్డ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఫిష్ అండ్ amphibians, reptiles and birds, amphibians and reptiles, mammals and reptiles. Option B, reptiles and birds. Next, age of fossils can be determined by. ఏజ్ ఆఫ్ ఫాజిల్స్ అనేవి ఎలా డిటర్మైన్ చేస్తాం? డిఎన్ఏ రిప్లికేషన్, కార్బన్ డేటింగ్, రెస్పిరేషన్, ట్రాన్స్లేషన్. కార్బన్ డేటింగ్ కదండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. బయలాజికల్ ఎవల్యూషన్ మీన్స్ చేంజ్ ఇన్ పాపులేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఓవర్ జనరేషన్స్, గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇంక్రీజ్ ఇన్ బాడీ సైజ్, రీప్రొడక్షన్. ఆప్షన్ ఏ కదా, చేంజ్ ఇన్ పాపులేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఓవర్ జనరేషన్. Hardy-Weinberg principle states that allelic frequency remains constant in evolving population, non-evolving population, mutating population, migrating population. Non-evolving population correct answer. Next, Hardy-Weinberg equilibrium can be distributed by. So, gene migration, mutation, genetic drift, all of this kada. Next, sudden reduction in allelic frequency due to chance is called mutation, genetic drift, natural selection, migration. Genetic drift kadandi. Option B correct answer. Founder effect is related to. Founder effect దేనికి రిలేట్ అయి ఉంటుంది? జెనెటిక్ డ్రిఫ్టా, మ్యుటేషనా, న్యాచురల్ సెలక్షనా, లామార్కిజమా? జెనెటిక్ డ్రిఫ్ట్ కదా ఫౌండర్స్ ఎఫెక్ట్. 2 టైప్స్ ఉంటాయి కదా మనకి జెనెటిక్ డ్రిఫ్ట్లో, ఫౌండర్స్ ఎఫెక్ట్, బాటిల్ నెక్ ఎఫెక్ట్. సో అందులో మనకి ఇక్కడ ఏమడిగాడు? ఫౌండర్స్ ఎఫెక్ట్ రిలేటెడ్ టు జెనెటిక్ డ్రిఫ్ట్. జీన్ ఫ్లో అక్కర్స్ డ్యూ టు. జీన్ ఫ్లో దేనివల్ల అక్కర్ అవుతుందంటే మైగ్రేషనా, మ్యూటేషనా, సెలక్షనా, ఐసోలేషనా? ఆప్షన్ ఏ కదమ్మా, మైగ్రేషన్ కరెక్ట్ ఆన్సర్. ఇమిగ్రేషన్ అంటే ఇండివిజువల్స్ యాడెడ్ ఇన్. ఎమిగ్రేషన్ అంటే ఎగ్జిట్, అంటే ఇండివిజువల్స్ మూవ్డ్ అవుట్. సో ఒక పాపులేషన్ అండ్ పాపులేషన్ 1 అనుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇండివిజువల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చేంజ్ అవుతున్నాయి అనుకోండి, దీన్నే ఎమిగ్రేషన్ అని అంటారు. సో జీన్ ఫ్లో అక్కడ డ్యూ టు మైగ్రేషన్ అనమాట. ర్యాండమ్ చేంజెస్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీ ఆర్ టర్మ్డ్ జెనెటిక్ డ్రిఫ్ట్, మ్యుటేషన్, సెలక్షన్, మైగ్రేషన్. జెనెటిక్ డ్రిఫ్ట్ కరెక్ట్ ఆన్సర్. న్యాచురల్ సెలక్షన్ లీడ్స్ టు అడాప్టేషనా, ఎక్స్టింక్షన్ ఓన్లీనా, మ్యుటేషన్ ఓన్లీనా, మైగ్రేషన్ ఓన్లీనా? అడాప్టేషన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్టెబిలైజింగ్ సెలక్షన్ ఫేవర్స్ ఎక్స్ట్రీమ్ ట్రైట్స్, ఇంటర్మీడియట్ ట్రైట్స్, మ్యుటేషన్స్ ఓన్లీ, న్యూ స్పీసెస్ ఓన్లీ? ఇంటర్మీడియట్ ట్రైట్స్ కరెక్ట్ ఆన్సర్. డైరెక్షనల్ సెలక్షన్ ఫేవర్స్ యావరేజ్ ఫినోటైప్, 1 ఎక్స్ట్రీమ్ ఫినోటైప్, బోత్ ఎక్స్ట్రీమ్స్, నో ఫినోటైప్. డైరెక్షనల్ సెలక్షన్ అండి. న్యాచురల్ సెలక్షన్లో టైప్స్ ఉన్నాయి కదా మనకి, స్టెబిలైజింగ్, నార్మల్ సెలక్షన్,
డైరెక్షనల్ ఆర్ ప్రోగ్రెసివ్ సెలక్షన్, డిస్రప్టివ్ సెలక్షన్స్ అని ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ ఏమడిగాడు, డైరెక్షన్ సెలక్షన్ ఫేవర్స్ అన్నాడు. సో వన్ ఎక్స్ట్రీమ్ ఫినోటైప్ కదా, సో ఈ విధంగా వన్ ఎక్స్ట్రీమ్ ఫినోటైప్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. డిస్రప్టివ్ సెలక్షన్ ఫేవర్స్ ఇంటర్మీడియట్ ఫినోటైప్, ఎక్స్ట్రీమ్ ఫినోటైప్, నో ఫినోటైప్, యావరేజ్ ఓన్లీ. సో డిస్రప్టివ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫినోటైప్. ఈ విధంగా. నెక్స్ట్, మోడర్న్ హ్యూమన్ ఎవాల్వ్స్ ఇన్ ఏషియా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఆఫ్రికా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హోమో హెబిలిస్ ఈజ్ నోన్ యాజ్ అప్రైట్ మ్యాన్, హ్యాండీ మ్యాన్, వైజ్ మ్యాన్, జావా మ్యాన్. సో హ్యాండీ మ్యాన్ కదా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నియాండర్తల్ మ్యాన్ లీవ్డ్ ఇన్, ఎక్కడ నియాండర్తల్ మ్యాన్ అనే అతను లీవ్, ఆఫ్రికానా, ఆసియానా, యూరోపా, ఆస్ట్రేలియానా? ఆప్షన్ సి కదా, యూరోప్. నెక్స్ట్, హోమో ఎరెక్టస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫైర్ యూజా, అగ్రికల్చరా, రైటింగా, స్పేస్ ట్రావెలా? ఫైర్ యూజ్ కరెక్ట్ ఆన్సర్. క్రో-మ్యాగ్నన్ మ్యాన్ బిలాంగ్స్ టు దేనికి? హోమో ఎరెక్టస్, హోమో సేపియన్స్, ఆస్ట్రలోపిథెకస్, హోమో హెబిలిస్. హోమో సేపియన్స్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఆస్ట్రలోపిథెకస్ లివ్డ్ అప్రాక్సిమేట్లీ. చూడమ్మా, ఆప్షన్ 1 2 మిలియన్ ఇయర్స్ ఎగో. ఎర్లియస్ట్ ప్రైమేట్స్ వర్ ఎవరు? మంకీ లైక్ మమ్మల్స్, ఫిష్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్. మంకీ లైక్ మమ్మల్స్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్స్ అపీర్డ్. ఆప్షన్ సి 4000 మిలియన్ ఇయర్స్ ఎగో. బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ఆరిజిన్ ఆఫ్ లైఫా, యూనివర్సా, స్పీసీసా, హ్యూమన్సా? ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ కదా, ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకేనా, 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. సో ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బిగ్ బ్యాంగ్స్ థియరీ. కెమికల్ ఎవల్యూషన్ వాజ్ ప్రపోజ్డ్ బై, కెమికల్ ఎవల్యూషన్ ఎవరు ప్రపోజ్ చేశారండి? డార్వినా, ఒపారన్ అండ్ హెల్డినా, లామార్కా, మెండెలా? ఆప్షన్ బి కదా, ఒపారన్ అండ్ హెల్డిన్. మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్ సపోర్టెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్ సింథసిస్ అండర్ ప్రిమిటివ్ కండిషన్సా? న్యాచురల్ సెలక్షన్, మ్యుటేషన్స్ థియరీ, ఫాజిల్ ఫార్మేషన్? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఏ, ఆర్గానిక్ మాలిక్యూల్ సింథసిస్ అండర్ ప్రిమిటివ్ కండిషన్. యువి రేడియేషన్ ఇన్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ హెల్డ్ ఇన్ ఫోటోసిన్సిస్, ఆర్గానిక్ మాలిక్యూల్ ఫార్మేషన్, రెస్పిరేషన్, డైజెషన్? ఆప్షన్ బి ఆర్గానిక్ మాలిక్యూల్ ఫార్మేషన్. నెక్స్ట్, ఫస్ట్ నాన్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ హ్యావ్ ఒరిజినేటెడ్? $3 billion years ago, 1 million year ago, 100 years ago, 10 million years ago? అంటే ఆప్షన్ 1 కదా, 3 billion years ago. 3 billion years ago కరెక్ట్ ఆన్సర్. RNA ఓల్డ్ హైపోథీసిస్ సజెస్ట్స్ DNA ఫార్మ్డ్ ఫస్ట్, RNA ఫార్మ్డ్ ఫస్ట్, ప్రోటీన్స్ ఫార్మ్డ్ ఫస్ట్, సెల్స్ ఫార్మ్డ్ ఫస్ట్? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, RNA ఫార్మ్డ్ ఫస్ట్. నెక్స్ట్, వేరియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవల్యూషన్ బికాజ్ ఇట్ కాజెస్ ఎక్స్టింక్షన్ ఓన్లీ, ప్రొవైడ్ రా మెటీరియల్ ఫర్ సెలక్షన్, స్టాప్స్ అడాప్టేషన్, ప్రివెంట్స్ మ్యుటేషన్? ఆప్షన్ బి ప్రొవైడ్స్ రా మెటీరియల్ ఫర్ న్యాచురల్ సెలక్షన్. జెనెటిక్ రీకాంబినేషన్ ప్రొడ్యూసెస్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది జెనెటిక్ రీకాంబినేషన్? వేరియేషన్సా, మ్యుటేషన్సా, సెలక్షనా, మైగ్రేషనా? వేరియేషన్స్ కదా. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ డిస్టర్బ్ హార్డీ-విన్బర్గ్ ఈక్విలిబ్రియం?
ర్యాండమ్ మేటింగ్, మ్యుటేషన్, మైగ్రేషన్, సెలక్షన్. ర్యాండమ్ మేటింగ్ కదా, నాట్ అన్నాడు. ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కెన్ బి స్టడీడ్ యూజింగ్ కంపారిటివ్ అనాటమీ, ఫాజిల్స్, మాలిక్యులర్ బయాలజీ, డి ఆల్ ఆఫ్ దిస్ కరెక్ట్ ఆన్సర్. ద టర్మ్ ఫిట్టెస్ట్ ఇన్ ఎవల్యూషన్ మీన్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్, రీప్రొడక్టివ్ సక్సెస్, లార్జ్ బాడీ సైజెస్, స్పీడ్. రీప్రొడక్టివ్ సక్సెస్ కదా. న్యాచురల్ సెలక్షన్ యాక్ట్స్ ఆన్ ఇండివిజువల్ ఫినోటైప్, జీనోటైప్ డైరెక్ట్లీ, పాపులేషన్ ఓన్లీ, డిఎన్ఏ ఓన్లీ. ఇండివిజువల్ ఫినోటైప్ కరెక్ట్ ఆన్సర్. ఎవల్యూషన్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ ఓవర్ జనరేషన్స్, ఇంక్రీజ్ ఇన్ ఆర్గానిజం సైజ్, మ్యుటేషన్ ఓన్లీ, రీప్రొడక్షన్ ఓన్లీ. చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ ఓవర్ జనరేషన్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఇంతో మనం టాప్ 50 MCQs అనేవి చూసాము. సో ఎవల్యూషన్ చాప్టర్కి సంబంధించి. సో వీలైతే ఇంకొన్ని MCQs కూడా మనం ఈ చాప్టర్ నుంచి చూద్దాము. సో ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ PDF నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఆన్సర్కి కూడా పెడతాను. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, ఇందులో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.